வையந்த வாழ்க்கையில் நாமும் நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் தேடீரோ ஆர்கடல் பயிர்கின்ற பரமனடி பாடி நெய்யன்னோம் பாருன்னோம் நாட்காலே நீராடி மையட்டுதோம் மலரட்டு நாம் முடியோம் செய்யாமல் சென்றோதோம் அயையும் இச்சையும் ஆந்தரையும் கை காட்டி புயமாரத்தை வந்தேலோரம்பாவாய் ஓங்கி உலகந்த உத்தமன் பெயர் பாடி நாங்கள் நம்பாவைக்கு சாட் நீராடினால் திங்கின்ற நாடெல்லாம் திங்கள் மும்மார் பெய்து ஓங்கு பெரும் சென்னோடு வயலுகளா உங்குவலை பொருள் பொருள் கொடுப்பா தேங்காதே கட்டிவாங்க கொடை நிறைக்கும் மலர் பெரும்பசுக்கள் சிங்காத செல்வம் நிறந்தேலோரம்பாவாய் ஓங்கி உலகந்த உத்தமன் பெயர் பாடி நாங்கள் நம்பாவைக்கு சாட் நீராடினால் திங்கின்ற நாடெல்லாம் திங்கள் மும்மார் பெய்து ஓங்கு பெரும் சென்னோடு வயலுகளா உங்குவலை பொருள் பொருள் கொடுப்பா தேங்காதே கட்டிவாங்க கொடை நிறைக்கும் மலர் பெரும்பசுக்கள் சிங்காத செல்வம் நிறந்தேலோரம்பாவாய் ஆறுமலை கர்ணா போன்றை கைகவேல் ஆலயம் வாழ்ந்து கொடாத்தேனே ஊழி முதல் படுத்தும் போர் மெய் கருத்தோ ஆலயந்தோருடைய பத்மநாபன் கையில் ஆலை போல் மின்னு வரங்கள் போல் நன்று பிந்து தாளாதே சார்ந்த முதற்கு சிறமலை போல் ஆலவலுக்கு கெதிடாய் ஆங்குளம் மாடல் நீரால் வந்தேலோரம்பாவாய் மாயனை மண்ணு வடமதுரை மைந்தனை பெருநீரியவனை துறைவனை அயர் குளித்தினார் தோன்றும் மணி விளக்கை தாயை குரல் விளக்கம் செய்த தாமோதரனை தூயமாம் தொழுதோ வாயினால் பாண்டினத்தினால் சிந்திக்கார் ஓய் விடவும் சோதரவான் நிலவும் ஈனால் புசாக்கும் சிப்பேலோரம்பாவாய் உள்ளும் சிலம்பின காணும் புள்ளரையின் கோயில் வெள்ளை விழுங்கின் பேரனோ கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேய் முனை மஞ்சண்டோ கள்ளச்சகடம் கலக்கலைய காலோச்சி வெள்ளத்தரவில் துயில விழுந்த வித்தனை உள்ளத்து கொண்ட முனிவர்களும் யோகிகளும் எல்லையந்து அறிநின்ற பேரவும் உள்ளம் புகுந்து குளிர்ந்தேலோரெம்பாவாய் ஆண்டாள் திருவள்ளுகளே சரணம். మనకి ఇప్పటివరకు వచ్చిన పాఠశాలన్నింటిలో కూడా పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపాల్లో స్వామివారు ఏ విధంగా అందరినీ అనుగ్రహిస్తారో అటువంటి రూపంలో అంటే రెండు రకాలు ఉంటారండి భక్తులు. అంటే ముని రూపము యోగి రూపము. ఏ విధంగా తేడా ఏంటయ్యా అంటే ఇప్పుడు స్వామివారి కోసమే ఉండి స్వామివారే నిరంతరం అని భావించి స్వామి చరణాలే శరణాలని భావిస్తే అది ముని. స్వామి ఏం చెప్పినా నేను చేస్తాను అంటే అది యోగి. తేడా ఏంటయ్యా అంటే ఇప్పుడు మనం శ్రీమద్ రామాయణంలో తీసుకుంటే కనుక భరతుడు లక్ష్మణుడు ఇద్దరు ఉన్నారు. ఒకరు ముని మరొకరు యోగి. ఏ విధంగా అంటే భరతుడు తన అయోధ్య నగరంలో అంటే రాముల వారి యొక్క పాదుకలే శరణం అని చెప్పి ఆయన పాదుకలు సింహాసనం మీద పెట్టి రాముడి యొక్క శాసనమే ఆయన యొక్క శాసనమే మూలం అని చెప్పి ముని ఆదేశానుగా అంటే రాముడు చేసినటువంటి పనిని చెప్పినట్టు చేసినటువంటి ముని ఎవరు భరతుడు. కానీ లక్ష్మణుడు అలా కాదు. లక్ష్మణుడికి నువ్వు వెళ్ళి రాజ్యం చేయని రాముడు చెప్తే చేయదు. ఎందుకు? రాముడిని వదిలిపెట్టి ఉండడం లక్ష్మణుడికి ఇష్టం లేదు. అంటే ఇది ఏ విధంగా చెప్పవచ్చు అంటే అవినాభావ సంబంధం అంటారంటే అవినాభావం, అది విడదీయలే అనమాట. ఎటువంటి సంబంధం అంటే ఇప్పుడు చేప ఉంది, అది నీళ్ళలోనే ఉంటుంది. ఒక్క నిమిషం దాన్ని తీసి మనం బయట వేస్తే గిలగిలగిల ఎప్పుడు బాధపడుతుంది. ఎందుకు అంటే అది ఎప్పుడు దానితోటే ఉండాలి, నీటితోటే ఉంటేనే చేపకి ఏ విధంగా అయితే జీవితం ఉంటుందో అదే విధంగా పరమాత్మతోటే ఉండి పరమాత్మయే నాకు కైంకర్యము ఆయన పాదాలే శరణం అని భావిస్తేనే యోగి అవుతారు. అంటే లక్ష్మణుడు యోగి. అంటే ఇప్పుడు మన భాషలో మనకు అర్థమయ్యేది చెప్పాలంటే ఇప్పుడు ఏ వివాహమో జరుగుతుంది, మా వాళ్ళు కొంచెం గడ్డి కట్టుకుని ఇంటి దగ్గర దింపేసి రామయ్య అని రాముడు చెప్తే భరతుడు వెళ్తాడు, వెళ్ళి వాళ్ళని దింపేసి వచ్చేస్తాడు.
లక్ష్మణుడు కూడా వెళ్తాడు, నువ్వు వస్తే వెళ్తావు, నువ్వు ఉంటేనే నాకు నేను తీసుకువెళ్తాను, విడిగా వెళ్ళను. అంటే ఆయన యొక్క భావన, ఆ అవినాభావ సంబంధం, అంటే ఎప్పుడూ కూడా రాముడు ఎందే తన యొక్క జీవితాన్ని ఉంచి రామ పాదాలే మనకు శరణం అనే భావనతో ఉండేటువంటి యోగి స్వరూపం లక్ష్మణుడు. పరమాత్మ ఏం చెప్పినా నేను చేస్తాను అనే స్వరూపం భరతుడు. ఇద్దరు భక్తులే, ఇద్దరు వేదాంతులే, ఇద్దరికి బ్రహ్మజ్ఞానము తత్వజ్ఞానం కలవారే. అంటే మనము భరతుల్లా ఉండడం చాలా గొప్ప విషయమే, లక్ష్మణుల్లా ఉండడం కూడా గొప్ప విషయమే. లక్ష్మణుడి కంటే భరతుల్లా ఉండాలనుకోవడం ఇంకా గొప్ప విషయం, ఎందుకంటే ఆయన ఆజ్ఞయే ఆదేశారంగా చేసేవాడు భరతుడు. కాబట్టి ఎటువంటి రూపం పొందినా కూడా స్వామివారి పాదములే శరణం అనే విధంగా భావించిన ఇటువంటి ఎందరో భాగవతోత్తముల పురాణ పురుషుల యొక్క ఆదేశానుసారంగా ఆజ్ఞానుసారంగా మనకి పెద్దలు చెప్పినటువంటి మంచి పనులన్నీ కూడా మేము చేస్తామని మొదటి పాసురాల్లో మనం చెప్పుకుని పెరిగాం. అంటే ఒక్కొక్క పాసురంలో అమ్మవారు మనకి ఒక్కొక్క విషయ పరిజ్ఞానాన్ని పరిచయం చేస్తున్నారు. ఏ విధంగా అంటే మనం ఈ పాసురాన్ని తీసుకుంటే కనుక క్లుప్తంగా పొల్లం శిలంబినగాన్ కుయ్యిలయ్యిన్ కోయిలల్, అంటే పక్షులు కూడా కూయిచున్నవు కదా, నిద్రలే ఓ పిల్ల, అంటే అక్కడ ఉన్నటువంటి గోపికలని అమ్మవారు లేపుతున్నారట. ఒక 10 మంది గోపికలు మాత్రం అది నిద్రో మాయో తెలియని స్థితిలో పడుకునిపోయి ఉండారట. అంటే ఇక్కడ కొంతమందికి అనుమానం రావచ్చు, అంటే ఏంటంటే వేదాంత జ్ఞానం పొంది దైవమే వాళ్ళ పక్కన ఉన్నటువంటి, అంటే భగవత్ స్వరూపమైనటువంటి శ్రీకృష్ణుడు ఉన్న కాలంలో శ్రీకృష్ణుడితో కలిసిమెలిసి ఉన్న గోపికలకి కూడా యోగ నిద్ర అనేది, అంటే నిద్ర అనేది వచ్చి పడుకుంటున్నారా అని మనం అనుకోవచ్చు. అంటే మనకి ఉండేది తామస నిద్ర. అంటే మనం ఎప్పుడు కూడా పడుకుంటే మనకు వచ్చే కళలు ఏంటంటే రేపు పొద్దున్నే ఏం జరుగుతుంది అన్న విషయాలు. కయానస్త్ర బోధోది సదావరసక కయా సతిష్టయావృత, అంటే మనకి జరగబోయే విషయాలన్నీ మనకు తెలుస్తాయి తప్ప భగవంతుడి అంటే సాక్షాత్తు పాల సముద్రంలో శేషశయ్యం మీద పడుకున్నటువంటి శ్రీమన్నారాయణుడు ఎదుట మనం హరినామస్మరణ చేస్తున్నాం అన్నట్టు ఎప్పుడైనా కలుస్తుందా మనకి? అంతటి భాగ్యం వచ్చే కళలు మనకు వస్తాయండి. అంతసేపు వాళ్ళకేమవుతుంది వీళ్ళకేమవుతుంది ఇటువంటి కళ వస్తాయి తప్ప మనకి అటువంటి కళ వచ్చే స్థితికి మనం వెళ్ళాలంటే గోపికలు పొందినటువంటి ఆత్మానుభవాన్ని, ఆ యోగ తత్వాన్ని, ఆ బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలి. అది ఏ విధంగా పొందుతారు? నిరంతర హరినామస్మరణ వల్ల అని అన్నారు. అంటే ఇక్కడ మనకి ఇంకొక అనుమానం కూడా రావచ్చు, అదేంటంటే ఎప్పుడు కూడా గోపికలతో తిరిగేటువంటి ఆ శ్రీకృష్ణ స్వామి నంద యశోదాదేవుల దగ్గర పెరుగుతున్నటువంటి సమయంలో ఆ యొక్క యమునా తీరంలో కానీ ఆ బృందావనంలో కానీ ఆ యొక్క ద్వారకా నగరం దగ్గర కానీ ఎందుకు మునులు యోగులు వస్తున్నారు అంటే అమ్మవారు ఇక్కడ ఒక శబ్దాన్ని పలికారు, దేవుని మునివరుగలం యోగిగలం అని. అంటే మునులు ఋషులు యోగులు విడివిడిగా ఎందుకు పలికారంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆ యొక్క వ్యత్యాసం, లక్ష్మణుడు భరతుడికి ఉన్నటువంటి వ్యత్యాసం లాగే వీరందరూ కూడా వారి యొక్క రూపాన్ని, అంటే ఎటువంటి మునులైనా ఋషులైనా కూడా చివరికి వాళ్ళకి ఏం కావాలి? భగవత్ కైంకర్యము, భగవత్ పాదాలే వాళ్ళకి శరణ్యం. ఈయన ఎక్కడ దొరుకుతారు, ఈ బ్రహ్మ పదార్థం ఎక్కడ ఉంటుంది అని అన్వేషిస్తూ ఉంటే ఆ యొక్క గోపికల యొక్క ముందు ఆ యొక్క నిన్న మనం చెప్పుకున్నాం ఆల్రెడీ 2 మద్ది చెట్టుని స్వామివారి తన యొక్క దామోదర రూపంలో పిలిచి వాళ్ళిద్దరికి మోక్షాన్ని ఇచ్చారు. వాళ్ళే మనుగ్రీవుడు అని చెప్పి. అంటే స్వామివారు అక్కడ ఒక బ్రహ్మ పదార్థం తిరియాడుతూ ఉంటుంది. ఎక్కడ? నిరంతరం హరినామస్మరణ చేసే గోపికల ఎల్ల ముందు ఈ బ్రహ్మ పదార్థం తిరుగుతూ ఉంటుంది, కావాలంటే వెళ్ళి చూసుకోండి అని చెప్పారు. అందుకని చెప్పి స్వామివారు వేరే సమయాల్లో ఎక్కడ ఉంటారో తెలియదు. ఓసారి గోపికలతో ఉంటారు, ఓసారి వెన్న తింటూ ఉంటారు, ఓసారి అడవిలో ఉంటారు, ఓసారి పక్షుల దగ్గర ఉంటారు, ఓసారి వేడుగాలం చేస్తారు, ఓసారి ఆవులన్నింటినీ తీసుకెళ్లి వాటి యొక్క నీళ్లు తాగించడం, ఇటువంటి పనులను చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదు కానీ ప్రాతకాలములో ఖచ్చితంగా గోశాల దగ్గరే ఉంటారు. అంటే వారి ఇంటి దగ్గర ఉన్నటువంటి గోవుల్ని స్పర్శిస్తూ, మనం ముందు దాంట్లో చెప్పుకున్నాం, పెద్ద పెద్ద చంద్రులు కలిగినటువంటి
ఎక్కువ అంటే చిన్న పిల్లాడు కూడా చిన్న తాడుతో లాగగలిగే సౌలభ్యము, సౌభ్రాతత్వము, ఔత్సల్యము, ఆ యొక్క ఔత్సల్యం అంటే ఆ యొక్క వాత్సల్యము, ఔదార్య గుణములు కలిగినటువంటి పెద్ద పెద్ద గోవులు. ఏ విధంగా స్వామివారి యొక్క స్పర్శ వల్ల వాటిలో అంత వాత్సల్యం వచ్చిందని మనం చెప్పుకున్నాం. అటువంటి గోవులన్నింటినీ కూడా స్వామివారు సేవిస్తూ ఉంటారు. మనం గోశాల దగ్గర హరినామస్మరణ చేస్తూ తిరిగితే స్వామి మనల్ని చూసే అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ మునులు, యోగులు అందరూ కూడా బృందావనంలో తిరిగాడుతూ ఉంటారట. ఆ విధంగా అమ్మవారి యొక్క పద ప్రయోగం చేశారనమాట. అదే విధంగా శిలంబినగా అంటే పక్షులు కుళ్ళు అంటే పక్షులు కూర్చున్నవి కదా. అంటే చాలా మందికి అంటే మనం ప్రకృతిలో ఉన్నటువంటి మానుష్య స్వరూపము తప్ప మిగిలినవన్నీ కూడా చిన్న ప్రాణులు, చిన్న జీవాలను భావన ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా పరమాత్మకి అవన్నీ కూడా ఒకటే రూపం అంటే ఎప్పుడు కూడా ఆ విధంగా పరమాత్మకి చిన్న జీవ అంటే అణువు నుంచి మొదలుపెట్టి అంతర్యామి వరకు ఆయనే ఉన్నారు. అంటే మామూలుగా ఒక పదార్థం నిలబడాలంటే ఎప్పుడు కూడా షట్ ప్రాణము అంటే 6 రకాలుగా దానికి శాస్త్ర ప్రకారం ఉండాలట. అంటే ఇప్పుడు ఒక ఇటుక తీసుకోండి, ఇటు రెండు అంటే 6 వైపులా ఉంటేనే ఇటుక అనేది నిలబడుతుంది. దాని పక్కన ఇటుక పక్కన అలాగా మనం ఇల్లు నిర్మాణించుకోవచ్చు. కానీ 6 అంటే దాన్ని కట్ చేయడానికి అంటే విభవ స్వరూపం అంటే దాన్ని అణువుని ఎప్పుడు కూడా మనం దాన్ని ఏవి చేయలేం. అంటే అణువే అన్నిటికంటే సూక్ష్మమైనది. అటువంటి అణుస్వరూపం నుంచే ఈ ప్రపంచం అంతా వచ్చిందని మన సైన్స్ కూడా చెప్తుంది కదా. అంటే అణుస్వరూపము నుంచి ఉన్నటువంటి ఆ పరమాత్మే మొత్తం సృష్టిని, జగత్తుని చేశారు అని చెప్పారు. ఇక్కడ కొంతమందికి ఇంకో అనుమానం వస్తుంది. అదేంటండి పరమాత్మే ఏ విధంగా చేస్తారు అంటే, ఇప్పుడు ఒక కొండ ఉందనుకోండి, ఆ కొండ దేని నుంచి తయారవుతుంది? మట్టి నుంచి తయారవుతుంది. మట్టే కొండ. ఈ మట్టిని కొండగా చేసింది ఎవరు? పరమాత్మ. అంటే ఇక్కడ పరమాత్మ లేకుండా కొండ తయారవు కదా. కానీ ఈ మట్టి కొండ ఒకటే, దాని స్వరూపం మారింది తప్ప దాని యొక్క అచ్ఛాదన అంటే చేతనాత్మకమైనటువంటి స్వరూప సారూహ్య సామీప్య పదార్థాలు మారవు. అంటే మట్టి కొండ వాసన చూసినా మనకి మట్టి వాసన వస్తుంది. అలాగే మట్టిని కొండగా చేయొచ్చు, కొండని నీళ్లు పోసిస్తే మట్టి అయిపోతుంది. అంటే ఎటువంటి మార్పులు లేనటువంటి బ్రహ్మ పదార్థం ఆ పరమాత్మ. ఎప్పుడు కూడా మారుతూ ఉండేటువంటి జీవుడి యొక్క జీవతత్వము పరమాత్మలో ఐక్యమవడమే ఈ యొక్క భగవత్ కైంకర్యానికి మూలము అన్న భావన మనం ఇక్కడ తీసుకోవాలి. అంటే పుళ్ళు శిలంబిన కాన్ అంటే పుల్లరైన్ కోయిలల్ పక్షులు కూడా కూయిచున్నవి, మీరందరూ నిద్రలేండి అని చెప్తున్నారు అమ్మవారు. మనకి పక్షులు అనగానే కొన్ని రకాలైనటువంటి అనుమానాలు వస్తాయి. సృష్టిలో ఇన్ని జీవాలు ఉండగా పక్షులతోటే ఎందుకు పోల్చింది అమ్మవారు అంటే, మనకి రామాయణ కాలంలో కానీ లేదంటే ఒక్కొక్క పురాణ ఇతిహాసాలలో బాలకాండలో తీసుకోండి. మొట్టమొదట అసలు వాల్మీకి మహర్షికి ఆ తత్వజ్ఞానము, బ్రహ్మజ్ఞానం ఏ విధంగా కలిగింది? 2 జంట పక్షులను ఎప్పుడైతే వాల్మీకి మహర్షి కొట్టి ఒకటి కింద పడి అది యొక్క అజనేతనాతత్వం అంటే ఆ గిరగలా కొట్టుకుని ఆ బాధ నుంచి ఆయన శ్లోకమై ఆ శ్లోకమే శ్రీమద్ రామాయణ మూల గ్రంథానికి పర్యవసానమైంది. అంటే ఒక పక్షి నుంచి మొదలుపెట్టినటువంటి రామాయణంలో ప్రతి అధ్యాయంలోనూ మనకి ఒక పక్షి యొక్క స్వరూప్యము, సామీప్యము తెలుస్తూ ఉంటాయి. ఏ విధంగా అంటే అరణ్యకాండ తీసుకోండి. అరణ్యకాండలో రాముల వారు లక్ష్మణుడితో అంటూ ఉంటారు ఏమని? మన యొక్క నందిగ్రామం అంటే మన అయోధ్యలో మనం ఉండేటువంటి ఆ ప్రదేశంలో మనకి శకటహరి అంటే 2 రకాల పక్షులు ఉన్నాయి మన ఇంట్లో. ఒకటి చిలక, మరి ఒకటి ఆ యొక్క యశోదాదేవి మందిరంలో ఉండేటువంటి 2 పక్షులు ఉన్నాయి. ఆ పక్షులు కూడా ఏ విధంగా అంటే మన్యే ప్రీతి విశిష్ట
సువిశిష్ట సాయుక్తో లక్ష్మణ సారిక. సారిక అంటే ఎంతో అదృష్టవంతున్నటువంటి సుఖపాద మర్యాద సహా. అంటే ఒకసారి స్వామివారి యొక్క పదార్థం అంటే అక్కడ ఉన్నటువంటి వెన్న తినడానికి ఒక పిల్లి వచ్చిందంట. ఆ పిల్లి వస్తే వెంటనే అక్కడ ఉన్నటువంటి రెండు పక్షులు మాట్లాడుకుంటున్నాయి. ఆ పిల్లి కాలు కొరకు అర్జెంటుగా ఎందుకు స్వామివారికి నివేదనగా పెట్టినటువంటి పదార్థాన్ని తినబోతోంది అని చెప్తుందంట. అప్పుడు వెంటనే చిలక ఆ పిల్లి యొక్క కాలు కొరకపోయిందంట. వెంటనే పిల్లి పారిపోయింది. ఆ విధంగా అంటే అటువంటి ఆ గౌరవంగా చిలుక ఉన్నటువంటి చేసినటువంటి చిన్న సహాయాన్ని కూడా నేను మన తల్లి అయినటువంటి కౌసల్యాదేవికి చేయలేకపోతున్నానే అని స్వామివారు కొంచెం చింతించారు. అంటే ఇక్కడ మనం అరణ్యకాండలో స్వామివారు ఆ యొక్క పక్షుల గురించి చెప్పారని మనకు తెలుస్తుంది. అలాగే తర్వాత జటాయువు గురించి మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత రామలక్ష్మణుడు ఇద్దరిని చివరిలో పక్షిరాజు గరుత్మంతుడు ఆ నాగపాసం వేసినప్పుడు విడిపించడం కూడా మనందరికీ తెలుసు. ఈ విధంగా సంపాది ఆ యొక్క ఆంజనేయ స్వామి దక్షిణ దిక్కులో ఎగురుతూ ఉన్నప్పుడు లంకకి ఏ విధంగా వెళ్ళాలో జటాయు తమ్ముడైనటువంటి సంపాది మనకి చెప్పాడని తెలుసు. అంటే ప్రతి కాండలోనూ పక్షుల యొక్క సారూప్య సామీప్య స్వభావాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. అంటే పక్షే కదా అని చెప్పి మనం చిన్న చూపు చూడకూడదు అని ఒక ఉద్దేశం. దీనికి ముందుగా ఉపనిషత్తులో స్వామివారు చిన్న పదం చెప్పారు. అంటే ఒకసారి రెండు హంసల రూపంలో ఇద్దరు మహాత్ములు ఆకాశం నుంచి వెళ్తూ ఉన్నారట. అలా వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఆకాశంలో జానశ్రుతి అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఆ మేడ మీద నిద్రిస్తూ ఉన్నాడట. అతను నిద్రిస్తూ ఉండేటప్పటికి ఈ రెండు పక్షులు అలా వెళ్తూ ఉంటే మహాత్ములు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. అక్కడ జానశ్రుతి పడుకున్నారు, మనం పక్క నుంచి వెళ్దాం అన్నారట. వెంటనే మరి ఒక అంటే ఇద్దరులో ఒకళ్ళు అంటున్నారు, ఈయన ఏమైనా రైకుడు అంత మహానుభావుడా, అవసరం లేదు మనం ఇలాగే వెళ్దాం అన్నాడు. అంటే వెంటనే అక్కడ ఉన్నటువంటి జానశ్రుతికి పక్షి భాష తెలియడం వల్ల ఈ రైకుడు ఎవరు, నేను చేసినటువంటి దాన ధర్మాల కంటే ఎక్కువ చేశాడా, నిత్యం దాన ధర్మాలు నిత్యం కూడా దైవనామస్మరణలో ఉండే నేను దాన ధర్మాలు చేస్తున్నానన్న అహంకారంతో ఉన్నాడు అప్పటి వరకు ఈ జానశ్రుతి. అంటే మనం ఇది ముందుగానే చెప్పుకున్నాం. ఎక్కడ బలి చక్రవర్తి అంశంలో భోంగివుడు అలందోత్తమం పేర్పాడి అందులో చెప్పుకున్నాం. అంటే సాత్విక అహంకారం అన్నది కూడా మానుష్య జన్ముడికి అంటే మనుషుడికి ఉండకూడదు అన్న భావన ఇక్కడ మనకు తెలుస్తుంది. వెంటనే ఆ జానశ్రుతి మొత్తం అందరి దగ్గర తెలుసుకుని ఆ రైకుడు ఎవరా అంటే ఒక బండరాయి దగ్గర పరమాత్మే మూలము అనుకుంటూ ఆకాశాన్ని చూసి పడుకుని ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. అంటే ప్రతి చోట కూడా స్వామివారు తన యొక్క విభవ స్వరూపంలో అంటే ప్రతి జీవిలోనూ నేనే ఉన్నాను, ప్రతి రాయిలోనూ నేనే ఉన్నాను, ప్రతి చెట్టులోనూ నేనే ఉన్నాను, నీ ఎదుట ఉన్నటువంటి జీవిలో కూడా నేనే ఉన్నాను, ఏ జీవిని నువ్వు హింసింపకూడదు అన్న భావన మనకి భూతదయ అనేది ఉండి తీరాలి వ్రతం చేసుకునే వారికి అని ఇక్కడ మనకి తెలుస్తుంది. కాబట్టి అటువంటి స్వరూపంలో ఉన్నటువంటి ఆ పక్షుల అంటే అటువంటి పక్షులన్నీ కూడా లేచాయి, వాటి యొక్క హరినామస్మరణ మొదలు పెట్టాయి. అంటే వాటి యొక్క పూతయే వాటికి హరినామస్మరణ. అవి దాన్ని అర్థం చేసుకోవాలంటే మనకి ఏది ఉండాలి, హృదయ విద్య అనేది ఉండాలి. ఎందుకు అంటే ఇప్పుడు మనం మాట్లాడే భాష ఏ విధంగా మనకు అర్థమవుతుందో, ఇప్పుడు మామూలుగా నేను కొంచెం తమిళ భాష మాట్లాడినా మనకు అర్థమవుతుంది, ఎందుకంటే ఇవన్నీ తమిళ భాషలు కాదు. ఇప్పుడు నేను ఏ మలయాళంలోనో కన్నడలోనో చెప్పాను అనుకోండి, మీకు అర్థం కాదు కదా. అంటే నేను పరిపూర్ణంగా దైవనామస్మరణ గురించే వివరించి విచారించి మీకు చెప్పినా మీకు అర్థం కాదు. ఎందుకు ఆ యొక్క విద్య మనకు తెలియకపోవడం వల్ల. నేను చెప్పిన దాంట్లో దోషం ఉండదు, మనకి ఎరుంగకపోవడమే దోషం. అంటే పరమాత్మ చెప్పినది ఎప్పుడు దోషం ఉండదు, దాన్ని మనం తెలుసుకోలేకపోవడమే దోషం. అంటే ఇక్కడ ఆ గరుత్మంతుడి రూపంలో కోయిలలు అంటే ఆలయంలో ఇదివరకు రోజుల్లో అంటే ఇప్పుడంటే అనేక రకాలైనటువంటి
ఫోన్లు ఇవన్నీ వచ్చేసాయి. ఆ రోజుల్లో మరి కమ్యూనికేషన్ సిస్టమ్ అంటారు కదా, అది లేదు. అంటే అప్పుడు ఏదైనా దేవాలయంలో ఒక గంట మోగడము, లేదంటే ఒక జాము మారడము, లేదంటే సైనికులు కవాతు మార్చడము, లేదంటే ఒక రకమైనటువంటి శంఖ శబ్దమో లేదా ఘంటానాదమో చేసేవారు. ఆ భేరి అనేది మోగితే ఆ యొక్క శబ్దం వల్ల ఇది జరుగుతుందని అందరూ తెలుసుకునేవారు. అంటే ఆ విధంగా ప్రతి మనిషి ఏం జరుగుతోంది దేవాలయంలో కానీ రాజ్యంలో కానీ అన్న విషయం తెలుసుకునేవారు. ఇక్కడ అమ్మవారు ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నారు? ఉళ్ళరైన కోయిలలు వెళ్ళాయి అంటే తెల్లనైనటువంటి స్వచ్ఛమైన విలశంఖి, అంటే అందరూ ఆహ్వానించడానికి మోగుచున్న శంఖం యొక్క, అంటే మామూలు శంఖానాద శబ్దమేమో అనుకుంటారేమో, అత్యంతగా లేవండి గోపికలారా, ఇది మామూలు శంఖము కాదు, స్వామివారి యొక్క వాహనమైనటువంటి గరుత్మంతుడే స్వయంగా శ్రీహరిని మేలుకొలిపే, యోగ నిద్రలో ఉన్నటువంటి శ్రీహరిని మేలుకొలిపే శబ్దము. శ్రీహరిని మేలుకొలిపే శబ్దము, అటువంటి శంఖానాదము. అంటే మామూలుగా మనం నిద్రలో ఉన్నప్పుడు కొంతమంది ఒక అలారం పెట్టుకుంటారు, ఒక అలారం మోగిన వెంటనే లేచి వారి యొక్క దినచర్యలు ప్రారంభిస్తారు. కొంతమంది 5 నిమిషాల కోసం పెడుతూ ఉంటారు. ఎందుకు? అది మిస్ అయితే తర్వాత లేస్తారు లేదు. అలా 10 సార్లు మోగిన లేవని వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది బాగా దొరుకుతుంది. అంటే ఎప్పుడు కూడా మనం మన దినచర్యని హరినామస్మరణతో ప్రారంభించాలి అన్నది ఒక ఇన్స్పిరేషన్ కావాలి మానుష్య జన్మకి. మనంతట మనకి వచ్చేది అంత పరిపూర్ణటువంటి జ్ఞానంలో మనం లేవు ప్రస్తుత స్థితిలో. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సంసార సముద్రం అనే ఈ ఈతలో హరినామస్మరణ అన్నది తప్ప మిగిలినవి మనకు గుర్తుంటాయి. దాన్ని మర్చిపోకూడదు అని చెప్పే ఉద్దేశంలో అమ్మవారు పూజించినటువంటి శంఖం అని మనం అనుకోవచ్చు ఈ భావంలో. అంటే అక్కడ ఉన్నటువంటి 10 మంది గోపికలు, ఈ 10 మంది అన్నది ఎందుకయ్యా అంటే అర్చావతార రూపం ఇప్పుడే చెప్పుకున్నాం. శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఎక్కడ ఎటువంటి శ్రీ వైష్ణవ దేవాలయాన్ని నిర్మించినా కూడా ఖచ్చితంగా అక్కడ ఆళ్వార్ స్వరూపం ఉంటుంది. ఎందుకయ్యా అంటే శ్రీమద్ రామాయణంలో ప్రతిదానికి మనం ఎక్కడ కావాలన్నా అక్కడికి మనకు ఉదాహరణ దొరుకుతూనే ఉంటాయి. శ్రీమద్ రామాయణంలో విభీషణుడు అనేటువంటి రాక్షస వంశానికి చెందినటువంటి బ్రాహ్మణోత్తముడు అయినప్పటికీ మహారాజు అయినటువంటి రామచంద్రుని కలవడానికి నేరుగా వెళ్ళలేదట. ముందుగా ఎక్కడికి వెళ్ళాడు? ఆయన రాజు అంటే ఆయన కింద రాజు అయినటువంటి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు. సుగ్రీవుడు ఈయన కంటే తక్కువే నిజం చెప్పాలంటే, కానీ ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ఈయన దగ్గర ఉన్నటువంటి పెద్దలలో ఒక ఆయన, అంటే పెద్దలు నడిచిన దారిలో పెద్దల యొక్క పర్మిషన్ అనుకోండి, అనుమతితోటే మేము చేస్తాము. ఏ కార్యమైనా వారు చెప్పిన విధంగానే, వారు చెప్పిన దైవనామస్మరణతోనే, వారు చెప్పిన హరినామస్మరణతోనే మేము చేస్తాము అన్న భావన ఇక్కడ విభీషణుడి నుండి మనం నేర్చుకోవచ్చు. అదేవిధంగా అర్చావతార మూర్తి రూపంలో ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఎప్పుడూ కూడా నిరంతరము హరినామస్మరణలో మునిగి తేలుతున్న, కృష్ణనామస్మరణలో మునిగి తేలుతున్నటువంటి ఈ గోపికలందరూ కూడా మరి పడుకున్నారా అనే భావన మనకు కలిగి ఉండొచ్చు. అదేంటంటే మరి మళ్ళా పడుకుంటే వాళ్ళు కూడా అంతటి అదృష్టాన్ని ఎలా పొందగలిగారు అన్న అనుమానం మనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే వాళ్ళు అక్కడ పడుకున్నటువంటి ఆ నిద్రని బ్రహ్మజ్ఞాన నిద్ర అంటారు. అంటే అది మనకి ఉన్నటువంటి తామస రైవత చాక్షుష నిద్ర కాదు. అంటే మనకి ఈ రకాలైనటువంటి నిద్రలు ఉంటాయి, కానీ వాళ్ళు అది నిద్రయో కాదో అన్న పరిస్థితిలో ఉన్నారు. అది ఏ విధంగా ఉంటుందయ్యా అంటే మామూలుగా ఇప్పుడు ఎవరైనా ఒక ఏ మత్తు పదార్థమో తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఆపరేషన్ థియేటరే ఉంది, ఈ ఎనస్థీషియా అనేది ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళకి మైకం అయిపోతుంది, ఏం జరుగుతుందో తెలియదు. అంటే వాళ్ళు అక్కడే ఉన్నా, వాళ్ళ శరీరం అక్కడే ఉన్నా, వాళ్ళ హృదయం అక్కడే ఉన్నా, అన్నీ అక్కడే ఉన్నా, వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియని స్థితికి ఏ విధంగా అయితే వెళ్ళిపోతారో, పరమాత్మను నిరంతరం తన యొక్క దైవమైనటువంటి పరమాత్మని మనసులో నిలబెట్టుకున్నవాడు అటువంటి స్థితిలోకి ఒక్కొక్కసారి వెళ్ళిపోతాడు. ఎందుకు? ఆయన యొక్క చేతనాత్మకమైనటువంటి
చేతనాత్మకమైనటువంటి లీలల వల్ల స్వామివారు ఆ రోజు ఆ విధంగా అమ్మ యొక్క స్పర్శతో, అంటే అమ్మ చేతి నుంచి కట్టబడినటువంటి సూత్రంలాగా దామోదరులాగా చిన్ని పిల్లవాళ్ళలాగా అది కట్టించుకున్నాడా, అలా కూర్చున్నాడా, ఆ యొక్క రోగలకి కట్టుబడి ఉన్నాడా, ఆయన కట్టుబడి ఉన్నప్పటికీ ఇద్దరికి మోక్షాన్ని ఇచ్చాడా. ఇటువంటి అంటే తాటకి అనే ఆవిడ్ని రాముడు ఏ విధంగా సంహరించాడా, ఇటువంటి లీలలన్నీ, అంటే పోతన అనే ఆవిడ్ని ఏ విధంగా కృష్ణుడు సంహరించాడు, శకటాసుడు అనేవాడిని ఏ విధంగా సంహరించాడు, ఇటువంటి లీలలన్నీ తలుచుకున్నప్పుడు ఒక రకమైన గగురుపాటు వచ్చి ఆ స్థితికి వెళ్ళిపోయారట. అంటే వాళ్ళు నిద్ర కాదు అన్న పరిస్థితిలో ఉన్నటువంటి ఆ గోపికల్ని అమ్మవారు లేపుతున్నారట. అటువంటి పరిస్థితిలో పేరవం కేకలయో, పెద్ద శబ్దము కూడా వినలేదా. ఎవరిని? పిల్లాయ్, ఓ పిల్ల. ఓ పిల్ల అంటే ఇక్కడ మనుష్యులందరినీ అని మనం భావన చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి గోపికలే కాకుండా మన మనుష్య జాతి, అంటే ప్రపంచానికి ఉపయుక్తమైనటువంటి విషయాన్ని తెలియజేసే వాళ్ళనే ఆళ్వార్ అంటారు. అటువంటి ఆళ్వార్ స్వరూపంలో మొదటి నుంచి కూడా 10 మంది ఆళ్వారు చెప్తారు. ఆ తర్వాత 2 యాడ్ చేయడం జరిగింది, కానీ ప్రప్రథమంగా 10 మంది ఆళ్వారనే చెప్తారు. ఆ 10 మంది ఆళ్వారులో 7వ ఆళ్వారు స్వరూపమైనటువంటి మన గోదాదేవి నుంచి వెలువడినటువంటి ఈ యొక్క తిరుప్పావైన పాశ్రములు అందరి యొక్క మన్ననలు పొంది అతి సూక్ష్మముగా ప్రపంచానికి హరినామస్మరణని పరిచయం చేసే ఒక అద్భుతమైన ఋషిప్రోక్త గ్రంథముగా మారింది. ఇటువంటి పిల్లాయ్, ఓ పిల్ల, దీన్ని నువ్వు చదవట్లేదా, ఎలుందిరా ఎల్ము, ఎలిందిరాయ్ లెమ్ము అంటే పరమాత్మను ప్రేమించి ఆయనే మాకు శరణ్యం అనుకున్నప్పుడు 10 మంది జ్ఞానుల్ని అమ్మవారు నిద్రలేస్తున్నారు. ఇప్పుడే చెప్పుకున్నాం మనం. 10 మంది ఎందుకయ్యా అంటే 10 మంది పెద్దలు చెప్పింది చేస్తామని చెప్పి మనం ముందే చెప్పుకున్నాం. పెద్దలు చెప్పింది మేము చేస్తాము, చెయ్యాలని చెయ్యము, అంటే పెద్దలు చెప్పడం మేము చేయము. ఆ పెద్దలు వాళ్ళే ఆళ్వార్లు, వాళ్ళే ఆచార్యులు. ఆ ఆచార్యుల యొక్క అంశే ప్రధానంగా మేము ముందుకు వెళ్తాము అని అమ్మ గోదాదేవి 10 మందిని ఉద్దేశించినట్టుగా చెప్పింది. అంటే ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే కనుక, ఇప్పుడు ఒక శుభలేఖ ఏదైనా రాసేటటువంటి ఎవరైనా ఏం చెప్తారు, ఇగో నేను ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంటున్నానని రాయరు కదా. ఏమని రాస్తారు? పలానా వారి యొక్క అబ్బాయి యొక్క, లేదంటే పలానా వారి ఒక్కోసారి తాత పేరు కూడా రాస్తారు. పలానా వారి యొక్క అబ్బాయి యొక్క జ్యేష్ఠ కుమార్తెనో జ్యేష్ఠ కుమారునో పలానా వారి యొక్క అమ్మాయి యొక్క జ్యేష్ఠ కుమార్తెకి ఇచ్చి వివాహం చేసుకోవడం రాస్తారు. అంటే పలానా పలానాని ముందు ఎందుకు వాళ్ళని యాడ్ చేయడం, డైరెక్ట్గా వేరే పేర్లో రాయొచ్చు కదా, అలా రాయరు. దానికి అర్థం ఏంటి? పెద్దవాళ్ళ యొక్క అనుగ్రహం, పెద్దల యొక్క అనుగ్రహం చేత పెద్దల యొక్క విషయం వివరించి వారి యొక్క అనుసంధానంలో వారి యొక్క ఆగ్రహంతో మేము నడుస్తామని చెప్పడం ఇక్కడ ఒక భావన. అటువంటి భావంలోనే పెద్దలు చెప్పినటువంటి, అంటే ఆళ్వార్లు చెప్పినటువంటి ఈ యొక్క పరిస్థితుల్లోనే మేము నడుస్తాము. ఏ విధంగా? ప్రపంచం యొక్క శాంతి కోసము. అంటే ఈ యొక్క వ్రతం చేయడం మాకేదో ఒరిగిపోతుందని కాదు, మాతో పాటు సర్వలోకానికి శాంతి కలగాలి, సర్వలోకానికి సౌఖ్యము, సౌభ్రాతత్వము, ఆనందము కలగాలి అన్న ఉద్దేశంతో ఈ వ్రతం చేద్దాము అన్న భావన. అన్ని లోకాలు సుఖంగా శ్యామలంగా ఉండే విధంగా ఈ వ్రతం చేస్తామని. అంటే ఆళ్వార్లు బ్రహ్మసూత్రాలకి భాష్యం రాశారు. అటువంటి రామానుజాచార్యులు కూడా ఆయన భిక్షకు వెళ్ళేటప్పుడు ఆయన చెప్పినటువంటి ఏ పాసరం చెప్పేవారు కాదట. ఈ తిరుప్పావై పాసరాలే చదువుకుంటూ వెళ్ళి ఆ రోజు ఆయనకి ఎంతైతే వచ్చిందో దాన్నే స్వీకరించేవారట. అటువంటి గొప్పదైనటువంటి ఈ తిరుప్పావై పాసరాల్లో మనం ఒక యజ్ఞ సమిధయ్యి, అంటే ఇటువంటి మహాయజ్ఞంలో మన పాత్రగా భగవత్ కైంకర్యం కోసం మనం ముందు ఉండే విధంగా అమ్మవారు అందరినీ అనుగ్రహిస్తూ ఉంటారు. ఇటువంటి
ఇటువంటి పరిస్థితుల్లో ఎలుందిరాయ్ ఇందాక ఉన్న చోటే లెమ్ము అంటే అది యోగ నిద్రో మాయ నిద్రో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ గోపికల్ని 10 మంది గోపికల్ని లేపి అమ్మవారు రండి హరినామ స్మరణలో స్నానం చేయడానికి వెళ్దాం అంటే మీరా స్నానం అంటే హరినామ స్మరణలోకి వెళ్దాము అని పిలుస్తున్నారు. పెయి ములైనంజుండు అంటే ఎటువంటి హరి అంట? పెయి అంటే దెయ్యము పెయ్యి అంటే దెయ్యం అంటే ఒక రాక్షసి పోతన రాక్షసి అనుకోండి. ఇటువంటి రాక్షసి యొక్క స్థలమునందరి నంజుండు విషమును ఆరగించు అంటే అటువంటి రాక్షసిని చంపినటువంటి స్వామిని అంటే ఇక్కడ మనం ఏ విధంగా చూడొచ్చు? రామాయణం కానీ భాగవతం కానీ ఈ పురాణ పురుషోత్తముడు మొట్టమొదటి ఎందుకు స్త్రీనే సంహరించారయ్యా అంటే స్త్రీ ప్రకృతి రూపము అని మనకు చెప్తున్నారు శాస్త్రాలు. అంటే రాముడు మొట్టమొదటిగా ఎవరు సంహరించాడు? తాటకని. ఆయనంతటా ఆయన వెళ్ళి సంహరించలేదు కదా. ఆవిడంతటా ఆయన వచ్చి ఆయన చేతిలో హతమారడానికి ప్రయత్నించి పరై మోక్షాన్ని పొందింది. అదేవిధంగా కృష్ణుడు వెళ్ళలేదు ఆవిడ దగ్గరికి, పోతనే ఆవిడ దగ్గరికి వచ్చింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన భావన ఏంటంటే తనల్ని సంహరించడానికి వచ్చిన ఏ రూపంలో ఉన్నటువంటి ఎవరికైనా సరే మోక్షాన్ని ఇచ్చే పరమాత్మ. అంటే ఎవరినైనా ఇప్పుడే మనం అనుకున్నాం అదేంటంటే మరి నన్ను ఒకలాగా మరి పెయిని దెయ్యాన్ని ఒకలా చూస్తే ఎలాగా పరమాత్మను అందరినీ ఒకేలా చూడాలి కదా అని అనుకోవాలి కదా. మనకు అందరూ కావాలి కదా. అందరి రూపం ఒకటే అని మనమే చెప్తున్నాము, అందరిలోనూ కృష్ణతత్వాన్ని చూడాలని మనమే చెప్తున్నాము. మరి ఎందుకు వాళ్ళు సంహరించారు అంటే వాళ్ళని సంహరిస్తేనే వాళ్ళకి పరై ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి. నిన్ను సంహరించక్కర్లేకుండానే నిన్ను పరై తీసుకెళ్లే అవకాశం ఉన్నప్పుడు అది అవసరం లేదు. ఆ విధంగా మనం ఆలోచించాలన్నమాట. అక్కడ పోతన చాలా అందమైన రూపం దాల్చి వచ్చి స్వామివారిని తన స్థనాల నిండా విష నింపుకుని వచ్చింది. వచ్చి ఎలాగా చను నీకు గుడుప జాలడి చనువాలలు లేరా అంది అని నీవు చనువరచున్ చను గుడిపి మీద నిలకడ దాననగా వేట్క చనుగడ వాడుకున్నాం. అంటే అయ్యో చిన్నపిల్లాడా ఇక్కడ చిన్న బాబులా కూర్చున్నావా, పక్కన ఎవరు లేరా, అయ్యో నేను తీసుకెళ్తా రాయా అని చెప్పి తీసుకెళ్ళి తన స్థనాల నిండా ఉన్నటువంటి విషాన్ని స్వామివారికి ఇవ్వబోయింది. ఎత్తుకున్నప్పుడు ఆయన కళ్ళు మూసాడు. దీనికి అనేక విధమైనటువంటి తాత్పర్యాలు ఉన్నాయి. ఎందుకంటే ఏ స్త్రీ అయినా సరే స్వామివారిని అంటే స్త్రీ ప్రకృతి స్వరూపం ఇప్పుడు చెప్పుకున్నాం. స్వామివారి పాదాలే శరణ్యం అనుకున్నప్పుడు ఆయన కళ్ళు మూసుకుని అనుగ్రహిస్తారు. కానీ వెంటనే కళ్ళు తెరిచారు. ఎందుకు? వచ్చినది రాక్షసి వేయి కాబట్టి తనకి ఇవ్వాల్సింది ఇచ్చేసి ఆ తర్వాత మోక్షాన్ని ఇవ్వాలి. అప్పుడే తన నిజస్వరూపం బయటపడుతుంది. అంటే ఇప్పుడు వచ్చిన స్వరూపం నిజస్వరూపం కాదు. ఎప్పుడు దైవం దగ్గరికి నిన్ను నిజస్వరూపంతో వస్తే అప్పుడే నీకు మోక్షం కలుగుతుంది. అంటే మనం దైవం దగ్గర ఎప్పుడు ఏ విధంగా కూర్చోవాలి? మనం అర్థం ముందు నిలబడినప్పుడు మనకి ఏ విధంగా అయితే తెలుస్తామో, మనలో కామ క్రోధ లోపమోహ మతమాత్సర్యాలు ఏవి ఉండవో, ఇంద్రియ నిగ్రహం కలుగుతుందో, పోతదయ కలుగుతుందో, ఏ విధంగా మనలో మనకి మాత్రమే తెలిసిన విషయాలన్నీ తెలుసుకుని మనల్ని ఎప్పుడు చూసుకుంటామో ఆ విధంగా దైవం దగ్గర కూర్చోవాలి. ఆ విధమైనటువంటి స్వరూపం ఎప్పుడు వచ్చింది? ఆవిడ్ని సంహరించిన తరువాత చిన్ని కృష్ణుడు వచ్చి తన ప్రాణాలను హరించుకోపోతున్నప్పుడు ఎత్తుకున్నప్పుడు కళ్ళు మూసి వెంటనే కళ్ళు తెరిచి ఆవిడ్ని సంహరించేశాడు. సంహరించేసిన వెంటనే ఏ విధంగా ఉందట? అక్కడ వెంటనే తన శరీరం పడి ఉంది. దారుణ రాంగల దండ దంతములు నగ గహ్వరములు పోరు నాసికయ్యను గండ శైలాకృతి గల కుచ యుగమును వెరసి చూడు పళ్ళ వెంట్రుకలను చీకటి నూతులు జరగహా నేర్చును అవును దెబ్బపోలది పెద్ద జాను కట్టులు
పోలు చరణోరు హస్తంబులను అంటే ఇంకిన ముగుడుతో నేసయు కడుపు కలిగి షట్కోస దీర్ఘమై కలిసి చూడ భయమనుకు మహాభయముకు దాని కళేవరము చూచి అక్కడున్నటువంటి గోపీ జనంబులు గుంపు గూరడి ఏడుచుండు మనముల బెదరుగలరా అని చెప్పి భాగవతంలో ఒక చిన్న శ్లోకం ఉంది. అక్కడ ఆ యొక్క పోతన శరీరం పడిపోయిందట. ఏ విధంగా లాంగల దంతములు అంటే పెద్ద పెద్ద దంతాలతోటి, అలాగే నగగహ్వరములు పోలు నాసికను అంటే పెద్ద నాలికట, అటువంటి నాలుకతో గండ శైలాకృతి గల కుచములను అంటే పెద్ద పెద్ద గోళ్ళు ఉన్నటువంటి వెలసి చూడ పళ్ళ వెంట్రుకలను అంటే సోలాల్లాంటి వెంట్రుకలతో చీకటి నూతులు గల ఎర్ర నేత్రములు ఎర్రటి నేత్రాలతో అవును దెబ్బపోలడు పిరుదుడు జాను కట్టులు పోడు చరణోరు హస్తంబులు అంటే పెద్ద పెద్ద గోళ్లతో దేన్నైనా చీల్చేటువంటి చేతులు గల అంటే అటువంటి హస్తంబులతో ఇంకిన మడుగుతో ఉన్నటువంటి కడుపుతో షట్కోస దీర్ఘమై కలిసి చూడ అంటే ఆరు వైపుల నుంచి ఎటు నుంచి చూసినా భయంకరమైనటువంటి రూపము గల ఆ రాక్షసి శరీరాన్ని అక్కడ ఉన్నటువంటి గోపీ జనంబులు గుంపు కూడి చూశారు కదిరి అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చూశారట. అటువంటి పోతల్ని చంపినటువంటి హరినామ స్మరణ మనం చేద్దాము అని అమ్మగారు పిలుస్తున్నారు. ఏ విధంగా నంజుండు నంజుండు స్థలమునందరి విషమును ఆరగించినటువంటి కల్లచ్చగడం అంటే కృత్రిమ శకటం యొక్క అంటే ఇక్కడ మనం శకటాసుర సంహారం కూడా తీసుకోవచ్చు. అంటే శకటాసురుడు అనే రాక్షసుని స్వామివారు ఏ విధంగా సంహరించారు? కలక్కడయ అంటే సందులు విడుగునట్లుగా వెళ్ళత్తరవి కాళ్ళు వచ్చి అంటే కాలు చాచి కుడి చేసి అంటే పచ్చిగా చెప్పుకోవాలంటే కాలుతో ఒక్క తన్ను తన్నాడు స్వామివారు. ఎవరిని? ఆ శకటాసురుడనే బండి రూపంలో ఉన్నటువంటి రాక్షసుడిని ఒకే ఒక తన్ను సందేసరికి ఆ ప్రకృతి ఆయన ఏ విధంగా పడ్డారట? శకటము హరి తన్నిన దివి ప్రకటంబయ్యే ఎగసి ఇరుసు భరముల కన్ను వికటంపుల నేలను బడి నకటయా అని హరుస్తూ గోప బృందము ఆశ్చర్యపడు అని చెప్పి హరి ఒక్క తల్లి తనేసరికి ఆ నడుస్తూ ఆ బండి ముక్కలు అయిపోయిందట. పైకి ఎక్కడికో ఎగిరిపోయి అంటే శ్రీహరి అనే ఒక చిన్న పిల్లాడి రూపంలో ఉన్నటువంటి ఆ శ్రీహరిని ఎవరు కలక్కలయ కాళ్ళు వచ్చి రాక్షసుని కాళ్ళతో చిన్నప్పుడే తన్నటువంటి వెళ్ళత్తరవి ఎవరైనా పాల సముద్రంలో శేషశయ్యపై అమరి ఉన్నటువంటి అంటే శైలిస్తూ ఉన్న అర్చావతారమూర్తి యొక్క అంటే ఇక్కడ మనం మళ్ళీ అక్కడికి వెళ్దాం. మునివలుగలం యోగిగలం అంటే పరై మోక్షధామంలో ఉన్నటువంటి బాల సముద్రంలో ఉన్నటువంటి శ్రీహరి ఎప్పుడు అక్కడే ఉంటారు. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇందాక మనం చెప్పినటువంటి నీటికి చేపకి ఉన్న సంబంధం ఒక్క నిమిషం కూడా పరమాత్మను వదిలి ఉండలేరన్నమాట వాళ్ళందరూ. ఒక్క నిమిషం అయ్యా, నేను ఒకసారి ద్వారకా నగరానికి వెళ్ళి వస్తాను, అక్కడ పాప గోపికలు ఏదో వ్రతం చేసుకుంటున్నారు, మరి వేడివేడిగా వెన్న పాల పొంగలు ఇవన్నీ పెట్టే తినేసి వస్తానని కుదరదు నువ్వు ఎక్కడే కూర్చోవాలి స్వామి, నువ్వు ఒక్క నిమిషం వెళ్ళిపోయినా మేము ఉండలేమని చెప్తున్నారట ఆ వైకుంఠంలో వాళ్ళందరూ. అప్పుడు సరే అని చెప్పి స్వామివారు మాయనై అంటే తన మాయని అక్కడ ఏ విధంగా చూపించారు? ముందు పాసంలోకి వెళ్దాం. మాయనై వడ మధురమైందనై అంటే అక్కడ ఏ విధమైన మాయ? సరే మరి పూజ చేశారు కదా దూపం వేయండి నాకు అన్నారట. అప్పుడు అందరూ కూడా ఇప్పుడు 100 మంది ఉన్నారనుకోండి సభలో, 100 మంది దూపం వేస్తే ఏమవుతుంది? వనస్పతి భవేదివే నానాగంధేషు సంయుత అన్ని రకాల గంధాల నుంచి వచ్చినటువంటి పొడిని చేసి ఆనందంగా దూపం వేస్తున్నాడు. ఆ దూపంలో వచ్చినటువంటి పొగలో ఆయన మాయమైపోయి కిందకి వెళ్ళిపోయి వాళ్ళు పెట్టినట్టు వెన్న కట్టు పొంగళ్ళు చక్కెర పొంగళ్ళు అన్ని ఆనందంగా తిని మళ్ళీ వచ్చి కూర్చుంటారట ఏమి తెలియనట్టుగా. అప్పుడు వీళ్ళందరూ నువ్వు కిందకి వెళ్ళి వచ్చేసి అదిలో మూతికి వెళ్తుంది అంటున్నారట. అంటే అటువంటి మాయలు చేయగలిగినటువంటి ఆ స్వామిని ఎవరక్కడ? శేషశయ్య మీద పడుకున్నటువంటి బాల సముద్రంలో ఉన్న స్వామిని అమరందు అంటే యోగ నిద్రలో ఉన్న మీరు ప్రస్తుతం మీకు అది నిద్ర కాదన్న పరిస్థితిలో ఉన్నారు. అంటే మనకి వచ్చేటువంటి నిద్రని తామస నిద్ర అనుకున్నాం ఇందాకే, కానీ గోపికలందరూ కూడా బ్రహ్మజ్ఞాన నిద్రలో ఉన్నారట. ఎందుకు? ఇక్కడ 10 అని చెప్పడానికి కూడా ఒక అర్థం ఉంది. దానికి ఎందుకు 10 అన్నారంటే పంచభూతములు 5,
అహంకారము, బుద్ధి, అవ్యక్తము. అంటే అవ్యక్తము ఎప్పుడు కూడా అవ్యక్తం అవుతూ ఉండేవాడు. అంటే వ్యక్తము కానివాడు పరమాత్మ, అవ్యక్తమయ్యేది జీవాత్మ. అంటే మనందరం జీవాత్మ అన్నమాట. ఇటువంటి ఈ మూడు కలిపి జీవతత్వము, ఇవన్నీ 9 అయితే చివరికి కలవాల్సింది పరమాత్మలోకి అనేది భావన. ఇవన్నీ కలిపితే ఎన్ని అవుతాయి? 10 అవుతాయి. ఈ విధంగా పరమాత్మని పొందడానికి ఉన్నటువంటి ఆ కీర్తనై అంటే జగత్కారణ భూతుడైనటువంటి ఆయన ఎవరు? ఆయనే శ్రీమన్నారాయణుడు. ఆయన్ని ఉళ్ళెత్తుకొండు అంటే మీ మనసులో ఉంచుకోండి. అంటే అప్పటి వరకు చెప్తున్నారు మన మనసులో ఉంచుకోండి అంటే అక్కడ ఉన్న గోపికలకే కాకుండా ప్రపంచానంతటికీ కూడా మీ మనసులో ఉంచుకోండి. ఎల్లప్పుడూ హరినామస్మరణే చేయండి. ఎందుకు? మునివరుగడు యోగి విడివిడిగా చెప్తున్నారు. అంటే మనం ఏ విధంగా అభ్యాసం చేసినా, అంటే నువ్వు ముని అయినావు, యోగి అయినావు, ఈ కారణాత్మకమైనటువంటి సంబంధాలు ఏంటి మనం ఇందాక చెప్పుకున్నాం. అంటే మనం భరతుడిలాగైనా ఉండొచ్చు. అంటే రాముడు ఎక్కడో అడవిలో ఉన్నా, భరతుడు అయోధ్యలో ఉన్నా, తన పరిపాలన తను చేస్తున్నప్పటికీ నిత్యం రామనామస్మరణే చేస్తూ ఉన్నాడు భరతుడు. లక్ష్మణుడు ఎదురుకుండా ఉన్నా, రాముడిని చూస్తూ ఉన్నా రామనామస్మరణ చేస్తున్నాడు. అంటే ఇద్దరికి పెద్ద వ్యత్యాసం లేదు. కానీ ఈయన పని చేసుకుంటూ, ఈయన చెప్పినటువంటి పని చేస్తూ ఏ విధంగా హరినామస్మరణలో ధరించాడో మనం కూడా మన దైనందిన దినచర్యలో మన సంసార సముద్రంలో ఈదుతున్నప్పటికీ నిరంతరం హరినామస్మరణ చేస్తూ ఉండడం వల్ల స్వామి అనుగ్రహం మనకి కలుగుతుంది అని అమ్మవారి ఇక్కడ మనకి ఈ పాసనంలో చెప్తున్నారని మనం భావించవచ్చు. అందుకే మునివరుగళం విడివిడిగా చెప్పారు. అంటే ఒకళ్ళే కాకుండా యోగిగళం, నువ్వు మునిలా అయినా మారు, యోగిలా అయినా మారు. అంటే నిరంతరం హరినామస్మరణే నాకు కావాలి అని చెప్పి నువ్వు ఏ పదరికో లేదా ఏ కాశీకో వెళ్ళిపో, నష్టమే లేదు. లేదు, నేను నిరంతరం హరినామస్మరణ చేస్తాను, నా కుటుంబాన్ని చక్కగా చూసుకుంటాను, నా భార్యాపిల్లలను చక్కగా చూసుకుంటాను, సాటి వారికి సహాయం చేస్తాను, బోధదయ కలిగి ఉంటాను. అంటే ఇప్పుడు ఈ హృదయ విద్య అనేది నేర్చుకుంటాను. అంటే ఏ విధంగా? అంటే ఇప్పుడు ఒక ఉప్పు ఉందండి, దానికి మనం ఇంత అన్నం పెట్టాం, అది మనకి థ్యాంక్స్ అని చెప్తుందా? కృతజ్ఞత చెప్తుందా? ఏం చేయదు. ఏముంటుంది? అది తోక ఆడిస్తుంది. అంటే ఏంటి? నాకు అన్నం పెట్టిన ఈ యొక్క జీవి, ఈ మనుషుడు ఎవడైతే ఉన్నాడో వీడు ఆనందంగా ఉండు స్వామి అని పరమాత్మ చెప్తుంది. ఎందుకు? నా ఆకలి తీర్చావు నువ్వు. అది ఏ విధంగా చెప్తుంది? హృదయంతో చెప్తుంది. దాని హృదయం ఆనందంగా తోక. అంటే మనకి హృదయ బుద్ధి అనేది ఎప్పుడు తెలుస్తుంది? సాటి వారికి మనం సహాయం చేసినప్పుడు, ఆ హృదయ విద్య అనేది మనం నేర్చుకున్నప్పుడు స్వామివారి యొక్క అనుగ్రహం మన మీద పడుతుంది అని ఈ పాసరంలో మనకు తెలుస్తుంది. అప్పుడు యోగిಗಳು మెల్లగా ఎలుంది లేచి హరి అనరా అంటే పెద్దగా హరి హరి అని నామస్మరణ చేయండి. అంటే అక్కడ ఉన్నటువంటి గోశాల చుట్టూ ఈ యొక్క మురులు యోగులు తిరుగుతుంటారు. మనం చెప్పుకున్నాం కదా, వాళ్ళు హరి 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 అని చెప్పి తిరుగుతూ ఉంటారట. ఎందుకు? గోశాల దగ్గరికి వచ్చినప్పుడు స్వామివారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మన మీద పడే అదృష్టం మనకి కలుగుతుందేమో అన్న భావంలో అక్కడ ఉన్నటువంటి అన్ని గోశాల చుట్టూ తిరుగుతూ ఉంటారట మునులు యోగులు. ఏదో ఒక కారణం చెప్పి వస్తూ ఉంటారట. అటువంటి హరినామస్మరణ మనం పేరలవం అంటే పెద్ద ధ్వని వచ్చేలాగా, పెద్ద శబ్దం వచ్చేలాగా చేద్దాము. ఏ విధంగా? ఒళ్ళం పొగుందు అంటే మాలో ప్రవేశించి కుళిందు చల్లబడినటువంటి, అంటే మంచి ఎర్రటి ఎండలో మనకి ఒక మంచి చిన్న స్విమ్మింగ్ పూల్ అనుకుందాం, చల్లగా నీళ్ళు ఉన్నాయనుకోండి, అందులో దిగి కాసేపు సేద తీరవయ్యా అని చెప్పారు అనుకోండి, ఆనందంగా సేద తీరుతాం. కానీ ఒక యమునా నది లాంటి దానికి వెళ్ళి నువ్వు సేద తీరవయ్యా అని చెప్పారు అనుకోండి, ఒక్కళ్ళే వెళ్ళం కదా, నువ్వు రావయ్యా అని పక్క వాళ్ళు తీసుకెళ్తాం, అందరూ రండి అని అందరం వెళ్తాం. ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి మనం కొట్టుకుపోతామేమో అని భయం, అందరికీ ఆనందం కలిగించాలన్న ఉద్దేశం. ఈ రెండో ఉద్దేశమే ఎల్లప్పుడూ నీ మనసులో ఉండాలి. అంటే అందరికీ ఆనందం కలిగించే విధంగా నీ ప్రవర్తన ఉండాలి, లోక కళ్యాణానికి ఉపయుక్తమయ్యే విధంగా నీ వ్రతం ఉండాలి. అంటే ఈ వ్రతంలో అందరినీ కలుపుకో, అందరికీ సేద తీరేలాగా, అందరినీ అనుగ్రహించేలాగా ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం మన మీద ఉంటుంది అని ఈ యొక్క పాసనంలో అమ్మవారు మనకు చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి విధంగా 10 మంది జ్ఞానులు అంటే
10 మంది ఆళ్వార్ల యొక్క అర్చామూర్తుల యొక్క అనుగ్రహంతో మేము హరినామస్మరణ మొదలుపెట్టాము. ఈ హరినామస్మరణ అనే స్నానాన్ని చేస్తున్నాము నిరంతరము అన్న భావన మనకి రావాలి. అంటే ఇక్కడి నుంచి మొదలుపెట్టి వచ్చే 15 పాసురాల్లో ప్రతి చోట ఒక్కొక్క గోపికను నిద్రలేపుతున్నట్టుగా ఉండే భావన ఉంటుంది. అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం, మనకు వచ్చేది ముక్కోటే కదా, స్వామివారు కూడా మనలాగా ఓ బెడ్షీట్ వేసుకుని ఓ దుండి వేసుకుని పడుకోరు కదా. అంటే స్వామివారి యోగ నిద్రలో ఉంటారు. యోగ నిద్ర అంటే అది నిద్ర కాదు అన్న స్థితి, నిద్ర కాదు, కానీ లోకాలన్నీ నిద్రించడానికి తానే నిద్ర అయ్యే ఉంటాడు. ఎందుకు? ఆయన నిద్రపోతే మనకు నిద్ర రాదు కాబట్టి రాత్రి. అందుకోసం పరమాత్మ మనలో ఉండి మనకి ఎప్పుడైతే అనుగ్రహించడానికి ప్రయత్నిస్తారో అది మన యొక్క తామస జీవాత్మ యొక్క నిద్ర. కానీ పరమాత్మ యోగ నిద్రలో ఉంటారు. అందుకే మనం చాతుర్మాస దీక్ష చేసినప్పుడు ఈ వచ్చే ముక్కోటి ఏకాదశికి 30 మంది దేవతలు ఆయన యొక్క నిజస్వరూపంలో అంటే వైకుంఠ ద్వారంలోంచి వెళ్ళి దర్శనం చేసుకోవాలన్న ఆకృతి ఉంటుంది. స్వామివారి యొక్క ఆ స్వరూపం అటువంటి స్వరూపం. అంటే విశ్వామిత్రుడు మనకి చెప్పినటువంటి పొద్దున్నే సుప్రభాతం వింటారు అందరూ. కౌసల్య సుప్రజ రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థూల కర్తవ్యం దైవమానికం. అంటే అబ్బా రాత్రి పడుకున్నారని ఇద్దరు, ఎవరు? రామచంద్రుడు లక్ష్మణుడు కూడా. ఈ విశ్వామిత్ర మహర్షి వెళ్ళి పొద్దున్నే అంటే తెల్లవారబోతున్నప్పుడు ఇంకా సూర్యుడు వచ్చే పరిస్థితులు, అంటే సూర్యుడు వచ్చే ముందు వచ్చే ఎర్రటి కాంతిలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రామచంద్రుడిని లక్ష్మణుడిని లేవడానికి వెళ్ళారట. వెళ్ళి చూస్తే రామచంద్రుడు ఒకడే ఉన్నాడు. ఏంటి లక్ష్మణుడు కనపడట్లేదు? కొంపతీసి అంతఃపురంలో ఆనందంగా నిద్రించే 2 పిల్లవాళ్ళు అయినటువంటి వీళ్ళని తీసుకొచ్చాను, ఏపులో పట్టుకెళ్ళిపోయింది ఏంటి అని బాధతో కళ్ళు నిముర్చుకుని మళ్ళీ చూశాడట. అప్పుడు శేషశయ్యలా కనిపించాడట లక్ష్మణుడు. ఎవరికి? విశ్వామిత్ర మహర్షి. అంటే శేషశయ్య మీద పడుకున్నటువంటి రామచంద్రమూర్తి కనిపించారట. ఆ ఆనంద ఆశ్చర్యమైనటువంటి ఆ ముఖాల రూపాన్ని చూసి ఆహా కౌసల్య సుప్రజ రామ అని చదివారు. అదే శ్లోకమై లోకానికి ఉపయుక్తమైందంటే ఎల్లప్పుడూ కూడా స్వామిని వదలలేనటువంటి స్థితిలో ఉండే లక్ష్మణుడు రాముడు కలిపి ఒక్కసారి చూసిన నాదే ఇంత అద్భుతమైన ఆనందమైన జన్మ అయితే రోజు చూసేటువంటి ఆ కౌసల్యాదేవి ఇంకెంత అదృష్టవంతురాలో కదా అని చెప్పి కౌసల్య అని చెప్పి ఈ అదృష్టం మళ్ళీ దశరథుడికి లేదు. ఎందుకు? ఆయన కైకేయి దగ్గరికి వెళ్ళి పడుకుంటారు కావుదా. అందుకని చెప్పి దశరథ సుప్రజ రామ కౌసల్య సుప్రజ రామ అన్నారు. ఎందుకు? నిరంతరం ఆయన్ని నిద్రలేపే అదృష్టం ఆ కౌసల్యాదేవికి ఉంది. అటువంటి రామచంద్రమూర్తి లేవయ్యా అని చెప్పి నరుల్లోనే సార్థోళమైనటువంటి నరుడివి నువ్వు, అంటే ఉత్తమమైన నరుడివి. నీ కర్తవ్యం అంటే మనందరికీ చెప్తున్నది ఏంటి ఇందులో అర్థం? దినచర్య. కర్తవ్యం అంటే నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి. ఆ చేయాల్సిన పనిలో హరినామస్మరణ యాడ్ చేసుకో, దాన్ని వదిలిపెట్టవు అన్న యొక్క సందేశం ఈ పాసులలో మనకి జ్ఞానుల వల్ల, మునుల వల్ల, పెద్దల వల్ల, ఆడవాళ్ళ వల్ల తెలుసుకోవాలి అని అమ్మవారు మనకి చెప్తున్నారు. కాబట్టి ఒక చిన్న ఒక ముక్కలో చెప్పుకోవాలంటే పక్షులు కిలకిలారావాలతో ఉన్నటువంటి యొక్క గరుత్మంతుడి యొక్క శంఖము మోగింది. అందరూ కూడా పెద్ద శబ్దం వినలేదా? గోపిల్లా అంటే అక్కడ ఉన్నటువంటి గోపికల్లారా లేండి అంటే పోతన యొక్క సంహారము, అలాగే శకటాసురు యొక్క సంహారము చేసినటువంటి పాల సముద్రంలో శేషశయ్యపై యోగ నిద్రలో జగత్కారణభూతమైనటువంటి అంటే జగత్తు మొత్తం ఏర్పడి తాను కారణాత్మకమైన చేతనాత్మకమైన రూపంతో ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణుని ఎల్లప్పుడూ మీ మనసులో ఉంచుకుని ఏ విధంగా ఋషులుగానో మునులుగానో మీ పనులు చేసుకుంటూనే మెల్లగా లేచి హరి 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 అనే నిత్యము నామము చేస్తూ మాలో ప్రవేశించినట్టుగా ఉండేటువంటి అంటే అందరికీ హాయినిచ్చేటువంటి ఎండాకాలంలో హాయినిచ్చేటువంటి సరస్సులాగా చల్లబడినటువంటి రెంబావాయ్ మకుటము, ఆ మకుటాన్ని మీరు హరినామస్మరణగా స్వీకరించండి, వినండి, చెయ్యండి, చెప్పండి అని చెప్పి
అమ్మవారు మనకి ఈ పాసనంలో చెప్తున్నారు అన్నమాట. ఓం உள்ளம் சிலம்பினகான் புள்ளிரையின் கோயில் வெள்ளை வெளிச்சங்கன் பேரர்வம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேய்முடி நெஞ்சுண்டு கள்ளச்சகன் கலக்கலைய கால்லோச்சி வெள்ளத்தரவேல் துயிலந்து வந்ததனை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் எல்லையந்து அறியன்ற பேரளவும் உள்ளம் புகுந்து குளிர்ந்தேலோ ரெம்பாவாய். ஓம் ஸ்ரீயகாந்தாய கல்யாண நிலையே நிலையேந்தின ஸ்ரீவேங்கடவாசாய ஸ்ரீனிவாசாய மங்களம். ஸ்ரீமத்யே விஷ்ணு சித்தாய மனோநந்தன ஹேதவே நந்தநந்தன சுந்தரி கோதாயே நித்யமங்கலம். श्रीमत्ये रम्यजा मातृ मुनीन्द्राय महात्मने श्रीरंगवासिनी भूया नित्यश्री नित्यमंगलम. कोद्यष्ट मानिका वंदानंद वंदर विष्णवे विष्णुचित्त तनूजाय गोदाये नित्यमंगलम. मातृसा केशदत्राण बद्धनंदनमानये विष्णुचित्त तनूजाय गोदाये नित्यमंगलम. मंगलाशासन परे मदाचार्य पुरोगमे सर्वैः पूर्वे आचार्ये सत्कृताय सुमंगलम. हरि सर्वोत्तम वायु जीवोत्तम. जय श्रीमन्नारायण. जय श्रीमन्नारायण. तिरुवडिगले शरणं. जय श्रीमन्नारायण. जय श्रीमन्नारायण. ఆపేనా స్వామి?